హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. రేపటి నుంచి మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరెవరైతే కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 1,00,000 కావచ్చు, 1,50,000 ర్యాంకు కావచ్చు, 60,000, 70,000 కావచ్చు, ఇలా ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరేం వరీ కానవసరం లేదు. ఎందుకంటే ఈసారి వచ్చేసి 20కి పైగా కాలేజీలు అయితే మనకి సిఎస్సి సీట్స్ అనేవి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. రేపు జరగబోయే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఎలా పెట్టుకోవాలి, 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజ్ పెట్టుకోవాలి మంచి కాలేజీలో, అలానే ఒకవేళ 10,000 కిందకి వచ్చిన వాళ్ళు ఎటువంటి టాప్ కాలేజీలో పెట్టుకోవాలి, వీటన్నిటి గురించి మీ అందరికీ నేను స్పష్టంగా అయితే చెప్తానమాట. వాటి గురించి కావాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ లింక్ ఉందన్నమాట డిస్క్రిప్షన్లో, త్వరగా వెళ్ళైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ నేను ప్రతి ఒక్క అప్డేట్ అనేది, అంటే మీరు ఏ కాలేజ్ లిస్ట్ పెట్టుకోవాలి, అలానే ఏ కోర్స్ పెట్టుకోవాలి, అక్కడ ఆ కాలేజీలో పెడితే వస్తుందా రావట్లేదా, వీటన్నిటి గురించి కూడా నేను స్పష్టంగా అయితే అక్కడ చెప్తానమాట. మీరు త్వరగా వెళ్ళి అందులో జాయిన్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అక్కడ నాకు మెసేజ్ కూడా చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ టాప్ కాలేజ్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ కాలేజెస్ అనేవి అయితే చాలా ఉన్నాయి. అంటే మీరు ఏమనుకోవచ్చు, అన్న టాప్ 20 కాలేజ్లో నాకు 1,50,000 ర్యాంక్ ఉంది, పెడితే కాలేజ్ వస్తుందా అని చెప్పేసి. ఇలా ఎవరైతే ఉన్నారో 1,50,000 ర్యాంక్ ఉండి టాప్ కాలేజీలో పెడతాం అనుకున్న వాళ్ళు, మీరు ఏ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ పెట్టాలి, అలానే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి ఒక పీడిఎఫ్ కూడా నేను మొత్తం గ్రూప్లో పెడతాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా సర్టిఫికేట్స్ తెచ్చుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా వెళ్తే మీ యొక్క ఇంటర్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కౌన్సిలింగ్లో జరుగుతాయి, అక్కడ ఖచ్చితంగా మీ వెరిఫికేషన్స్ అయితే చేస్తారనమాట. ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీరు ఎంసెట్ ద్వారా బీటెక్ అయితే జాయిన్ అవ్వలేరు అనమాట. తర్వాత డిగ్రీ దోస్తు చేసుకుంటూ డిగ్రీ చేయాల్సి అయితే వస్తుంది. సో అందుకని సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా అయితే అన్ని తెచ్చుకొని పెట్టుకోండి. మనకి త్వరలోనే రేపటి నుంచి అయితే మన కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.